ఆపండి. మధ్య ఎవరు చూసినా డోర్స్ బిల్డప్ గా ఓపెన్ చేస్తున్నారు. మీరు కూడా అలాగే ఓపెన్ చేశారు. ఏంటి మ్యాటర్? శర్వాణి ఇక్కడ? అదేంటి మాధవ్, పొద్దున్నే శర్వాణిని వెతుక్కుంటూ బయలుదేరావు. మ్యాటర్ ఏంటి? మ్యాటర్ ఏంటి అంత కూల్గా అడుగుతావు ఏంటి రేణుక? మన శర్వాణి ఆ రవీంద్ర గారికి ఎలాంటి బుద్ధి చెప్పిందో తెలుసా? అసలు నాకు ఆ న్యూస్ తెలియగానే సర్ప్రైజ్ అయిపోయాను. మాధవ్, ఇప్పుడు దాని గురించి ఎందుకు, వదిలే. నువ్వు కాఫీ తాగుతావా చెప్పు, తీసుకొస్తాను. నేనింత మంచి గుడ్ న్యూస్ షేర్ చేసుకుందాను వస్తే టీలు కాఫీలు అంటావు ఏంటి రేణుక? అసలు మీ శర్వాణి ఎక్కడుందో చెప్పు. మాధవ్, ముందు మీరు మా శర్వాణికి ఎలా దగ్గరవ్వాలో అది ఆలోచించండి. ఆ కీర్తి, విజయ్ భాస్కర్లు మన శర్వాణి వాళ్లకు చేసిన పనికి ఇక జన్మలో వాళ్ళు మన వైపు చూడరు. మీరు తనని ఎలా కన్విన్స్ చేసి పెళ్లి చేసుకుంటారో దాని గురించి ఫోకస్ పెట్టండి. నీకు తెలియదేముంది రేణుక, నువ్వు చూస్తూనే ఉన్నావు కదా. నన్ను చూస్తూనే చాలు శర్వాణి బౌ బౌ అని అరిచేస్తుంది. ఇదే మీకు మంచి అవకాశం మాధవ్. అంతో ఇంతో తనిప్పుడు మీ మీద కాస్త పాజిటివ్ గానే ఉంది. ఆ పాజిటివ్నెస్ నే ప్రేమగా మార్చుకునే ప్రయత్నం చేయండి. కాసేపు నా ప్రేమ విషయం పక్కన పెట్టి రేణుక, అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే మన శర్వాణి ఆ రవీంద్ర గారిని అలెలా కొట్టింది? అదిగో తనే వస్తుంది, మీరు తన్నే అడగండి. శర్వాణి, మాధవ్ నిన్నేదో అడగాలని వచ్చారు. ఏంటి మాధవ్, ఏంటి నీ డౌట్? అబ్బే ఏం లేదు శర్వాణి, ఊరికే చూసిపోదామని వచ్చాను. చూసావుగా, మరెందుకు ఆలస్యం? అంటే శర్వాణి రేణుక కాఫీ పెడతానంది, అందుకే ఆగాను. కాఫీయా? రేణు, పాలు విరిగిపోయాయి కదా. సారీ మాధవ్, వెళ్తూ వెళ్తూ బయట ఏ టీ పాయింట్ దగ్గరైనా ఆగి టీ తాగేయండి. చూశారు రేణుక, మీ శర్వాణి నన్ను కుక్కని చూసినట్టు చూస్తుంది. అరే వచ్చిన దగ్గర నుండి బావు నడుస్తుందే తప్ప ఎందుకు వచ్చావు ఏంటి అని కూల్గా అడిగిందా? సరే రేణుక, పాలు విరిగిపోయాయని చెప్తున్నారు కదా, పోతూ పోతే ఎక్కడైనా తాగి వెళ్తాను. వెళ్ళొస్తాను శర్వాణి మేడం. ఏ మాధవ్, ఆగు. ఏంటి మ్యాటర్? అబ్బే ఏం లేదు శర్వాణి. అబ్బా, ఎందుకు మాధవ్ మీరు కూడా దాన్ని చూసి భయపడిపోతున్నారు?
శర్వాణి, మాధవ్ నిన్ను అప్రిషియేట్ చేయటానికే వచ్చారు. నన్నా? ఎందుకని? అదే శర్వాణి, ఆ రవీంద్ర గారిని కొట్టేశావంటగా. ఒకే దెబ్బకు వాడి జీవితమే తలకిందులైపోయిందని మన డిపార్ట్మెంట్ స్టాఫ్ అంతా గుసగుసలాడుకుంటున్నారు. అసలు అలా ఎలా అవుతుంది శర్వాణి? ఒకే దెబ్బకు జీవితం తలకిందులైపోతుందా? ఎందుకవదు? తగలరాని చోట తగిలితే ఎవరి జీవితమైనా తలకిందులవుతుంది. అదే శర్వాణి, తగలరాని చోటంటే ఎక్కడా? నాకిప్పటికీ అర్థం కావడం లేదు. ఒకే దెబ్బకు వాడి జీవితం ఎలా తలకిందులైపోయిందా అని. అసలు ఎక్కడ కొట్టావు వాడిని? నీకు వాణ్ణి ఎక్కడ కొట్టానో క్లారిటీ కావాలి, అంతే కదా? మాధవ్, రివాల్వర్ ఎవడికైనా పాదాల దగ్గర పెడితే పరిగెత్తడానికి భయపడతాడు. అదే మోకాళ్ళ దగ్గర పెడితే కదలడానికి కూడా భయపడతాడు. ఇదే ఇంకాస్త వద్దు వద్దు, నాకర్థమైంది మహాతల్లి, నువ్వు వాడిని ఎక్కడ కొట్టావో. నువ్వు ముందు ఆ రివాల్వర్ మీద చేతి, నాకు భయంగా ఉంది. రేణు, ఈ సాల్తీని త్వరగా పంపించేయ్. మనం గుడికి వెళ్దాం. నేను రెడీ అయ్యొస్తాను. అలాగే శర్వాణి. రేణుక, అంతా రెడ్ హ్యాండెడ్గా రవీంద్రగాడు శర్వానికి ఎలా దొరికిపోయాడంటావు? ఓహో అదా, వాడు పావని అనే అమ్మాయి దగ్గరికి వెళ్తున్నాడని తెలిసి శర్వాణి వెళ్లి వాణ్ణి ట్రాప్ చేసింది మాధవ్. అదే, ఎలా ట్రాప్ చేసింది అని. ఎగ్జాక్ట్ గా వాడు అమ్మాయి దగ్గర వెళ్తున్నాడని మన శర్వానికి ఎలా తెలిసింది? మాధవ్, అదిగో అక్కడున్న ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూస్తే ఇప్పుడు నీకు కూడా ఆ విజయ్ భాస్కర్ ఇంట్లో ఎవరెవరు ఏం చేస్తున్నారో అర్థమవుతుంది. ల్యాప్టాపా? దీనికి వాడికి ఏంటి లింకు? ఓపెన్ చేస్తే మీకే తెలుస్తుంది. మీరే చూడండి. నాకు లోపల పనుంది, నేను వెళ్తాను. ఇదిగో విజయ్ భాస్కర్, నీ కొడుక్కి ఎలాగో సంతాన ప్రాప్తి లేదని తెలిసిపోయింది కదా. అఫీషియల్ గా వీడు కాకుండా అన్అఫీషియల్ గా కానీ అకౌంట్లో ఎవరైనా వారసుల్ని కన్నావా? కీర్తి, నీకేమైనా పిచ్చి పట్టిందా? కొడుకు కాపురానికి పనికి రాకుండా పోయాడని నేను చింతిస్తుంటే నువ్వు ఏదోనా సంతా చెబుతున్నావు. అసలు నువ్వు ఒక ఆడదాని పోయి ఉండి మాట్లాడాల్సిన మాటేనా ఇది? ఇందులో దాయడానికే ఉంది. ఆ శర్వాణి ఒక్క తన్ను తంతే వీడి సంసార జీవితానికి పనికి రాకుండా పోయాడే అని నేను సింపతి చూపిస్తుంటే నా మీద పడి ఏడుస్తావేంటి? నాన్న, మీ ఇద్దరికీ దండం పెడతాను. మాటి మాటికి నేను దానికి పనికిరానన్న విషయం గుర్తు చేయకండి. కీర్తి, నీ కాళ్ళు పట్టుకుంటాను. దయచేసి ఈ విషయం గురించి ఇంకోసారి మాట్లాడకండి. అయ్యో, చూసావా నీ కొడుకు ఎంత బాధపడుతున్నాడో? నీ బాధ నాకు అర్థమైంది రవీంద్ర. డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, పరువు పోయినా సంపాదించుకోవచ్చు. పాపం ఫ్యామిలీ ప్లానింగ్ అయిపోతే ఎలా తట్టుకోగలవు? నీ బాధ నాకు అర్థమవుతుంది. ఓరి నాయనో, ఎటు తిరిగినా మీ ఇద్దరు ఆ పాయింట్ దగ్గరికే వస్తున్నారు. దయచేసి అదొక పీడకల్లాగా మర్చిపోండి ప్లీజ్. అదేంటి రవీంద్ర బాబు, నీకు జరిగింది మామూలు డ్యామేజా? దాన్ని అంత ఈజీగా పీడకలని ఎలా మర్చిపోతాం? మరేం చేస్తారా? పేపర్లో ప్రకటనలిచ్చి సానుభూతి చెప్తారా?
ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే ఏదో కాలి ఇంకొకటి ఏడుస్తున్నాడంట. నా కర్మ కాలి ఆ శర్వాణి నన్ను ఇక్కడే కొట్టాలా? అబ్బా. ఇదిగో రవీంద్ర, నువ్వేం బాధపడకు. నీకు జరిగిన దానికి మేమందరం చింతిస్తున్నాం. ఏం చేస్తున్నావు? చింతిస్తున్నాము. అదేమ్మా, పెద్ద పెద్ద సంఘటనలు జరిగినప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు చెప్తుంటారు కదా, చింతిస్తున్నాం ఖండిస్తున్నామని. అలా అన్నమాట. కీర్తి, నా కొడుక్కి ఈ దుస్థితి తీసుకొచ్చిన శర్వాణిని వదిలేది లేదు. హలో, ఈ డైలాగ్ నువ్వు చాలాసార్లు చెప్పావు గాని కొత్తగా ఏదైనా చెప్పు. బోసు, ఏదో ఒకసారి అర్థమేమో. కర్మ కర్మ. లిప్స్టిక్ కూడా ఇస్తున్నా. నీకు దండం పెడతానే, కాస్త నడువు చూపించడం ఆపవే. ఇది పట్టుకో. నువ్వు ఈ విజయభాస్కరే కదా ఇక్కడుంది. ఇప్పుడు వీడున్నా లేనట్టే. నా కర్మ కర్మ. కీర్తి, ఇదంతా నీకు వెటకారంగా ఉన్నట్టుంది. ఆ శర్వాణిని ఏదో ఒకటి చేయకపోతే నాకు నిద్ర పట్టదు. అమ్మా, అంతా అయిపోయింది. ఆ శర్వాణి నన్ను దేనికి పనికి రాకుండా చేసిందమ్మా. అమ్మా. సత్యవతి, చూసావా ఆ శర్వాణి మన కొడుకుని ఎంత పనిచేసిందో? ఇకనైనా మీరు మారకపోతే ఇంకా నష్టపోవాల్సి వస్తుందండి మీరు. అంటే ఇప్పుడు కూడా నువ్వు ఆ శర్వాణినే వెనకేసుకొస్తున్నావా? చూసావా కీర్తి, నా భార్యకి నా మీద కంటే ఆ శర్వాణి మీద ఎక్కువ నమ్మకం ఉంది. చిచి, ఇది నా బతుకు. ఇదిగో విజయ్ భాస్కర్, నువ్వు మాటి మాటికి నీ బ్రతుకునలా తిట్టుకోకు. నీ బ్రతుకేం తక్కువని నీకు నేనున్నాను. ఛీ, దీన్ని పక్కన పెట్టుకొని తిరిగితే ఇక మీకు నేనెందుకు గుర్తొస్తాను? మీరు మారతారు మారతారు అని ఇన్నాళ్ళు ఎదురు చూశాను. కానీ ఇది మీ పక్కనున్నంతకాలం మీరు మారరని నాకు బాగా అర్థమైంది. ఆహాహాహా, కదిలిస్తే శ్రీరంగ నీతులు నేను కూడా చెప్తాను. ఇదిగో, నీ కొడుకు కాపురానికి పనికి రాకుండా పోతే పోయాడు. పాపం, కనీసం నీ మొగుడు ఏం తింటున్నాడు, ఎలా ఉంటున్నాడు ఒక్కసారైనా ఆలోచించవా? ఆ శర్వాణి ఏదో మాయ చేసి నీ విజయభాస్కర్ రంకు బయటపెట్టింది. అంత మాత్రాన నువ్వేని వదిలేస్తావా? పాపం, పెళ్ళాం వదిలేసిన మొగుడు కదా అని నేను అండగా ఉండడం నా తప్ప? ఛ, నాకంతా అర్థమైంది. ఇన్నాళ్ళు ఇంట్లో మనుషులే పొల్యూట్ అయ్యారనుకున్నాను. కానీ ఇప్పుడు ఇల్లే కలుషితమైపోయిందని అర్థమైంది. సత్యవతి, సత్యవతి, ఇదిగో విజయభాస్కర్, సత్యవతి సత్యవతి అని ఊరికే వెంట పడుకో. నీకు నేనున్నాను. కీర్తి, నాకు అన్యాయం చెయ్యకే, నీకు దండం పెడతానే. ఆపని ఏడుపు. అవతల విజయభాస్కర్ చూడు ఎంత బాధపడుతున్నాడు. ఇలాంటి టైంలో నేను తనని ఓదార్చకపోతే ఇంకెవరు ఓదారుస్తారు? నువ్వేం బాధపడకు విజయభాస్కర్, నీకు నేనున్నాను. నాన్న, మీ గోల వినలేక చస్తున్నాను. ముందు ఆ శర్వాణి గురించి ఆలోచించండి. ఇదిగో రవీంద్ర, శర్వాణి గురించి నువ్వు మర్చిపో. అది అంత కొంత రెట్టింపు అనుభవిస్తుంది. ఓకేనా?
ఒరే తల మాసినేదవా, నీకు జనరేటర్ పగిలిన బుద్ధి రాలేదురా? ఎవరైనా కళ్ళు లేకపోయినా బ్రతకొచ్చు, కాళ్ళు లేకపోయినా బ్రతకొచ్చు. అదే లేకపోతే వీడు ఎలా బ్రతుకుతాడు? అమ్మో, శర్వాణితో కాస్త జాగ్రత్తగా ఉంటేనే బెటర్. మాధవ్, కాస్త ఈ రివాల్వర్లో బుల్లెట్స్ లోడ్ చేసి పెట్టు. ఇంకా నీకు బుల్లెట్స్తో రివాల్వర్తో పనేంటి తల్లి? నువ్వు కొట్టిన దెబ్బకి అక్కడ ఆడి జీవితమే కుప్పకొల్లిపోయింది. ఎవరైనా ముందు నుంచి కొడతారు లేక వెనక నుంచి కొడతారు, అక్కడ కొడతారని మాత్రం నాకిప్పుడే తెలిసింది. మాధవ్, ఏమైంది నీకు? ఆ ల్యాప్టాప్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి నీలో చాలా మార్పు కనిపిస్తుంది. ఆ రవీంద్ర గారిని కొట్టిన దెబ్బేదో నీకు తగిలినట్టు నువ్వు ఫీల్ అయిపోతున్నావేంటి? ఇదిగో శర్వాణి, నువ్వు వాడిని నన్ను ఒకే తాటిపై కట్టి కంపేర్ చేస్తున్నావేంటి? వాళ్ళ నేను పనికిమాల ఏదని కాదు. అఫ్కోర్స్ నువ్వు మగాడివే కదా, పైకి కనబడరు గాని మీ బుర్ర నిండా పనికిమాలిన ఆలోచనలే ఉంటాయి. ల్యాప్టాప్ ఓపెన్ చేసిన ప్రతిసారి ఆ వెధవ రోజుకొక అమ్మాయితో మాట్లాడుతున్నాడు. అందుకే వాడికి జీవితంలో ఏ అమ్మాయి ఫోన్ చేసినా వణికిపోయేలా చేశాను. మీ ఇద్దరికి దండం పెడతాను, మాటి మాటికి నేను దానికి పనికిరానన్న విషయం గుర్తు చేయకండి. వామ్మో, తలుచుకుంటేనే భయం వేస్తుంది. మాధవ్, 2 minutes లో లంచ్ రెడీ. రేణుక, నాకు అసలే కాస్త నోట్ దొరద ఎక్కువ. ఎందుకులేండి, నేను ఇంటికెళ్ళి భోంచేస్తాను. శర్వాణి, ఏం చెప్పావు మాధవ్కి? అలా భయపడిపోతున్నాడు నిన్ను చూసి. రేణు, తను కాస్త ఎక్స్ట్రాస్ చేస్తున్నాడు. ఆ రవీంద్ర గడి విజువల్స్ ల్యాప్టాప్ లో చూసిన దగ్గర నుంచి తేడాగా మాట్లాడుతున్నాడు. మాధవ్, ఓవర్ చేయకు, భోజనం చేసి వెళ్ళు. ఏంటి నీతోనా? ఎందుకులే తల్లి, నువ్వు తేడా వస్తే ఎక్కడ కొడతావో వాడిని చూసాకే అర్థమైంది. నేను నా నోటు దొరదతో ఈ మధ్య ఐ లవ్ యూ అని చాలాసార్లు చెప్పాను. ఎందుకు వచ్చిన గోలా? నీకు కాస్త దూరంగా ఉండి కాపాడుకుంటాను. రేణు, మాధవ్ చాలా ఎక్కువ చేస్తున్నాడు. నన్నెందుకు ఇన్వాల్వ్ చేస్తావు? పాపం మాధవ్ ఎంత భయపడిపోతున్నాడో నిన్ను చూసి. మాధవ్ గారు, మీరు కాస్త ధైర్యంగా ఉండండి. ఇలాంటి విషయాల్లో ధైర్యంగా ఉండడం కంటే దూరంగా ఉంటేనే జీవితం చాలా బాగుంటుంది. వెళ్ళొస్తాను శర్వాణి. రేణు, ఇంకొకసారి ఈ సాల్తీ ఇంటికొస్తే రివాల్వర్తో షూట్ చేసేస్తాను. నీకు మాధవ్ కంటే మంచి భర్త తోడుగా దొరకడు శర్వాణి.
సరదాగా నీ భోజనం నేను చేస్తాను, నా కబుర్లు చెప్తావు గాని లే. అమృత, ఏ అమృత, లే 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 అమృత, నేనే చక్రధర్ని, నీకోసం అన్నం తీసుకొచ్చాను. లే, నేను భోజనం చేస్తూ ఉంటాను, నువ్వు చూద్దావు గాని. లే అమృత. కడబడి మెత్తగా జతబడి పట్టెను కోగి ఒక వంక పెట్టెను చెత్తి నెలవంక